చూడండి ఫ్రెండ్స్, గోడలి శివాలయం ఎంట్రన్స్ ఇది. డే ఫస్ట్ వీడియో అయితే మీకు డే 1, డే 2, డే 3 అట్లా 10 days అయితే వీడియోస్ అయితే తీస్తాను. అవి చూసి ఎంజాయ్ చేయండి. ఎంట్రన్స్ ఇది. లోపల గుళ్ళోకి అయితే వెళ్తా ఉన్నాము. చూడండి లైటింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వేసారో. చూడడానికి చాలా బాగుంది కదా. ఇది గోడలి శివాలయం మొత్తం. లైటింగ్ చూస్తే పోయిన సంవత్సరం కంటే కూడా ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా వేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది లైటింగ్ అయితే చూడడానికి. ఇది అమ్మవారి గుడి, ఇది శివాలయం. ఇక్కడ పల్లకి సేవ అయితే చేస్తారు. చూడండి, అమ్మవారి స్వామివారి విగ్రహాలు. మా ఫ్రెండ్ అయితే స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలు ఊపుతా ఉన్నాడు. దుదిస్తాము సూపర్ ఉంది. కలర్ వేసిరారు జాతరని. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుడి మొత్తం అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి స్వామివారికి అమ్మవారికి హోమం చేస్తారు. చూడండి, ఈ రోజంతా పూజలు అయితే ఇక్కడే చేశారు. హోమం వేసే మండపం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని బలారం అంటారు. దాన్ని ఫస్ట్ దేవుడు తిరగాలంటే ముందు దీన్ని అయితే ఊరేగిస్తారు ఊరు చుట్టూరు. ఇది తిరిగిన తర్వాతే దేవుడు అయితే ఊరేగిస్తారు. దీన్ని బలారం అంటారు. ఇప్పుడైతే మీకు గుడి చుట్టూరు ఉన్న విగ్రహాలు, గుడులు అన్నీ అయితే మీకైతే చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏడొక గుడి మొత్తం అయితే ఒక రౌండ్ వేసి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వినాయకుడి గుడి, చిన్నది. విగ్రహాన్ని కూడా మీకైతే చూపిస్తాను. చూడండి, ఇదైతే వినాయకుడి గుడి. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. చూడండి విగ్రహం. గుడి బ్యాక్ సైడ్ లైటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బాగుంది చూడడానికి. లైటింగ్ అయితే మామూలుగా వెళ్ళేది, ఈసారి బేభత్సంగా వేశారు. ఇదైతే చండీశ్వరుడు చూస్తున్నారు కదా లోపల విగ్రహం. ఈ గుడి వచ్చేసి భైరవేశ్వరుడు. లోపల విగ్రహంగానే చూపిస్తాను చూడండి. భైరవేశ్వరుడు అమ్మవారి గుడి బ్యాక్ సైడు. తిరుక్కొని అయితే ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేస్తా ఉన్నాము. చూడడానికి నైట్ టైము ఈ కలర్ లైటింగ్స్కి సూపర్గా అయితే ఉంది గుడి టెంపుల్. ఈ విగ్రహాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి మీకు. కాలాబారమ్మ, నీలాబారమ్మ వీళ్ళే మన గోడలి గ్రామ దేవతలు. కానీ ఇప్పుడైతే వాళ్ళని అయితే పట్టించుకోవడం మానేశారు. చూడండి ఇట్లా చెత్త అదంతా ఉంది. కానీ మనకు గోడలకి గ్రామ దేవతలు అంటే వీళ్ళేను కాలాబారమ్మ, నీలాబారమ్మ విగ్రహాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇదేను లోపల ఎంట్రన్స్ కాలాపురమ్మ, నీలాపురమ్మ గుడిలోకి వెళ్ళేది. నవగ్రహాలు చూడండి. ఇక తిరుక్కొని అయితే మనం ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి సైడ్ వ్యూ గుడి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడైతే ఇది మండపం. స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అయితే ఈ మండపం మీదే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే గోడలి శివాలయం అమ్మవారి టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. అందుకని కంటారా అప్పుడు నేను ఇచ్చే అది ఇస్తాను. నేనేం చేస్తున్నా, చిన్నగా చేస్తున్నా, ఆపేసిందా. కానీ అప్పుడప్పుడు ఆగిపోతా ఉంటాయి. మనం గమ్ముంటు ఆగిపోతా ఐదారు చేస్తున్నా. నేనేం చేయకుంటాము. ఇప్పుడు స్వాములకు కూడా కార్యక్రమం నేను చేస్తుండా.
బాగుంది. అయినా కూడా కావాలండి లైట్ ఆగిపోతుంది. సంఘం గురించి ఒక రెండు మాటలు చెప్పు. ఇప్పుడు ఆడేది కాదు. సంఘాన్ని గురించి కూడా చేస్తానని మంచి ప్రోగ్రాలు పెడతాం అనుకుంటున్నా. నేను కూడా మంచి ప్రోగ్రాలు పెట్టి మంచి పరికరాలు జాలీగా ఉంటారని, కానీ వసతి లేదు నా కాడ. ఓకే బాయ్. అమ్మవారి విగ్రహం డే ఫస్ట్ అయితే ఉత్సవానికి అయితే స్టార్ట్ అయిపోయాయి. విగ్రహాలు అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారు. అమ్మవారి విగ్రహం చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. ఇప్పుడైతే ఊరు తిప్పుకోవడానికి అయితే వస్తాయి. ప్రకాశం జిల్లా హాయ్ చెప్పు. ముందు హెడ్లైన్ మీ పేపర్ వస్తుంది. జిమ్ పెట్టలేదు అసలు. తీసుకో ఏం లేట్ వస్తుందా? కరెంట్ లేదేమే. ఎందులో బాయ్ ఎట్టందా? అయితే ఎందుకు వేయించుకుంటున్నావా? సమ్మగుందా? అరే ఏ ప్రభు హరే రామ్.
వినలేదు మా మాట. అన్నాడు పొడిపించుకుంటా. ఏం చేయలేము, వదిలేస్తున్నా అటువంటి వాడిని. గంగులు బాయ్ ఎట్లా ఉంది? టాటో వేసుకున్నావు కదా, ఎట్లా ఉంది? సమ్మగా ఉందా? ఓడించిన వీడియోలా పడిపోయాడు. ఆపేదా? యాదేమంటున్నాం ఉన్నట్టు ఆగితే కూడా జరిగినట్టు కూడా జరిగినట్టు చూపిరా